మనం ఈరోజు వాక్య ధ్యానం కొరకు హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం వైపు మనం తిప్పుకుందాం. హీబ్రూస్ చాప్టర్ 4. హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఇక్కడ యెహోవా వాక్యము మనం వింటున్నాము. మొట్టమొదటిగా హెబ్రీయులు రాసిన పత్రిక ఎవరు రాశారో తెలియదు. మరి అనేక దేవుని భక్తులైతే పౌలే రాసి ఉంటాడని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎవరు రాశారో అది ముఖ్యం కాదు, ఏ రాశారు ఆ సందేశం అనేది చాలా ముఖ్యము. హెబ్రీయులు ఎవరికి రాయబడిందంటే ఆ సమయంలో మొదటి దశాబ్దంలో యహూదులుగా ఉన్నవారు రక్షింపబడి క్రైస్తవులుగా వచ్చారు. కానీ వాళ్ళ మత ఆచరణలు వాళ్ళకు ఎక్కువ ఉన్నాయి. సున్నతి చేసుకోవడము, బలులు అర్పించడము, పండుగలు కొనియాడటము, ఇంకా అనేక కార్యాలు వాళ్ళు చేస్తున్నారు. యేసుక్రీస్తుని నమ్ముకున్న వీళ్ళు కూడా యేసయ్య ఒకడే చాలు అనుకోకుండా మరలా బలులు అర్పించడానికి ఆలయంలో, దేవుని ఆలయంలో వెళ్ళి నీడగా సాదృశ్యంగా చూపబడిన వాటి మీద ఎక్కువ వారి మనస్సును ఉంచి చేస్తున్నారు కనుక అటువంటి వారిని విశ్వాసంలో బలపరచడానికి యేసుక్రీస్తు నిజమైన ఆలయము, యేసుక్రీస్తే మోషే కంటే గొప్పవాడు, ఆలయానికంటే మరి ఉన్నతమైన వాడు, యేసయ్య మాటలు మనకు చాలు అని వాళ్ళకు చెప్పడం ప్రయత్నిస్తున్నాడనమాట. అందుకే ఈ ఉత్తరము లేఖనం ప్రారంభించినప్పుడు పాత కాలంలో దేవుడు ప్రవక్తలతో మాట్లాడేవాడు. కానీ ఈ యొక్క చివరి గడియల్లో యేసుక్రీస్తు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ద్వారానే సమస్తము సృష్టించాడు. యేసుక్రీస్తు మరి దేవదూతల కన్నా ఉన్నతమైన కెరూబులు, శరాబులు వాళ్ళకంటే గొప్పవాడు. యేసుక్రీస్తే అన్నిటిని కూడా సృష్టించాడు అని కూడా మనకు చెప్పడం జరిగింది. మొదటి అధ్యాయం మీరు చదువుకున్నట్లా యేసుక్రీస్తు ఎక్కడున్నా అంటే తండ్రి యొక్క కుడిపారిషమందు నా యొక్క కుడిపారిషమందు నువ్వు వచ్చి కూర్చో అని చెప్పాడంట. ఇంతవరకు ఏ దూతకైనాను, ఏ ఒక్క విశ్వాసికైనా, ఏ ఒక్క సేవకునికైనా అటువంటి ఒక ఉన్నతమైన స్థితిని ఇవ్వలేదు. దేవునితో సమముగా కూర్చోవడము, సింహాసనం మీద కూర్చోవడం మాత్రం కాదు, కానీ దేవునికి కలిగే ఆరాధనను అంగీకరించడం అనేది కూడా యేసుక్రీస్తుకి ఇవ్వబడినది అని మొదటి అధ్యాయం చదువుకున్నప్పుడు మనకు అక్కడ తెలుస్తుంది. దేవుడు చెప్తున్నాడు, పరలోకములో ఉన్న ప్రతి దూత కూడా నా కుమారుని యేసుక్రీస్తు పాదముల మీద పడి సాగిలపడి ఆయన ఆరాధించుడి అన్నాడు. పాత నిబంధనలో ఆరాధనకు అర్హుడు యెహోవా ఒక్కడే. ఏ ఒక్క దూతకైనా, ఏ ఒక్క శక్తిగా ఉన్న ఎటువంటి ఆత్మకైనా ఇచ్చేవాడు కాదు. అటువంటి దేవుడు తన కుమారుడు, తనలో ఒక కుమారుడు ఉన్నాడని కూడా ఆయన మనకు చూపించాడనమాట. మొట్టమొదటిగా అది కనబడకపోతే పాత నిబంధనలో మరుగై ఉన్నది. యోబు ఒకానొక సమయంలో ఒక స్థలంలో అడిగాడనమాట, దేవుడు ఎవరు, ఆయన కుమారుని పేరు ఏంటి అని కూడా అడిగాడు. మరి దావీదు ప్రవక్తగా ఉండడం వల్ల కీర్తనలు 2వ అధ్యాయం మనం చదువుకున్నప్పుడు అక్కడ చెబుతున్నాడు, దేవుని కుమారుడు కోపగించుకోవడం ముందుగానే మీరు ఆయన పాదముల మీద పడి ముద్దులాడి ఆయన కృపను పొందుకోండి అని కూడా మనకు చెబుతున్నాడు అనమాట. అదే దావీదు మరలా 110వ కీర్తన 1-2 వాక్యాలలో చెబుతున్నాడు, నా ప్రభువుతో చెప్పాను, నువ్వు నా కుడి పారిషమందు కూర్చో, నీ యొక్క విరోధులందరూ కూడా నీ పాద పీఠముల కింద చేసేంత వరకు కూర్చో అని కూడా చెప్పాడు. ఈ అక్కడ ఇద్దరు ప్రభువులు ఉన్నారు. ప్రభువుతో అన్నాడు, నా ప్రభువుతో అంటున్నాడు. తండ్రి యగు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుతో చెప్పిన మాటలు అన్నమాట. ఎప్పుడున్నాడు యేసుక్రీస్తు, ఎక్కడ ఉన్నాడు, ఎప్పుడు ఆయన జన్మించాడంటే 2000 సంవత్సరాల క్రితం కాదు. ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఆలోచించే విధానం ఎలా ఉందంటే, యేసుక్రీస్తు అనే వ్యక్తి ఇజ్రాయెల్లో 2000 సంవత్సరాల క్రితం ఒక మంచి వ్యక్తి పుట్టాడు. నాకు తెలిసి గొప్ప ఎత్తున ప్రపంచంలో ఉన్న ఎవరు కూడా యేసుక్రీస్తుని తిరస్కరించడం లేదు. ఎవరు కూడా ఆయన పాపి అని చెప్పడం లేదు. ఎవరు కూడా ఆయన చెడ్డోడని చెప్పడం లేదు. మరి ఎవరు కూడా ఆయన్ని వచ్చి తిరస్కరించడం లేదు. అందరూ ఎలా అంటే ఆయన మంచోడని మేము ఒప్పుకుంటాం, మంచి బోధకుడు. కొందరైతే బాబా అంటున్నారు, మరి కొందరైతే గురువు అంటున్నారు, కొందరైతే బోధకుడు అంటున్నారు. మరి ప్రపంచంలో ఒక గొప్ప మతంగా చూపిస్తున్న ఆ మతమేమో ఆయన ఒక ప్రవక్త, మా దేవుడే పంపించిన ప్రవక్త అని కూడా వాళ్ళు చెప్తున్నారనమాట. ఇది కొత్త కాదు. యేసుక్రీస్తు సజీవుడుగా ఈ భూమి మీద ఉన్న సమయాల్లోనే ఆయన ఒకసారి తన శిష్యులను తీసుకుని అడిగాడు, నా గురించి
ఏమనుకుంటున్నారంటే, ప్రభువా నువ్వు బాప్తిస్మం ఇచ్చి యోహానని కొందరు చెప్పుకుంటున్నారు, ఆ ప్రవక్త అని చెప్తున్నారు, బోధకుడు అని చెప్తున్నారు, మంచోడని చెప్తున్నారు, అలా ఇలా అంటే మీరేమనుకుంటున్నారని సూటిగా ఒక ప్రశ్న అడగడం జరిగింది. 12 శిష్యులు ఉంటే కూడా ఒకడు పేతురు మనసులో దేవుని ఒక రెవల్యూషన్ కలిగింది కనుక ఆయన వెంటనే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడిగా తండ్రి యొద్ద నుంచి ఆ యొక్క గ్రహింపును పొందుకొని, నీవు జీవము కలిగిన దేవుని యొక్క కుమారుడు అని తెలుసుకుంటున్నా, నువ్వు నిత్య జీవము నీలో ఉంది, నీవే దేవుడు అని కూడా అక్కడ సెలవు ఇవ్వడం జరిగిందనమాట. వెంటనే యేసుక్రీస్తు ప్రభు ఆయనకు స్పందించి చెప్పడం ఏంటంటే, ఇది నీ యొక్క తెలివితేటలు, నీ రక్తము మాంసము నీకు చూపించలేదు, కానీ పరమనందు ఉన్న నా తండ్రి చూపించాడు కనుక నువ్వు తెలుసుకోగలుగుతున్నావు. ఈరోజు కూడా దేవుడిని ఎవరు గ్రహిస్తున్నారంటే ఎక్కువ తెలుసుకోవడము యేసుక్రీస్తుకే తండ్రి ఎవరు అని సంపూర్ణంగా ఆయనకు తెలుసు. అదేవిధంగా యేసయ్య ఎవరు అని కూడా ఎవరికి తెలుసు అంటే తండ్రి ఒక్కనికే తెలుసు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 27-28 వాక్యాలు అనుకుంటాను, చూడండి. అక్కడ ఆ చివరి భాగాల్లో ఏం రాయబడిందంటే, చదవాల్సిన అవసరం లేదు, మనకు సమయం లేదు. ఎవరు తండ్రిని ఎరుగడు, ఎవరు కుమారుని ఎరుగడు, తండ్రి ఒక్కడే. మరి ఎవరు తండ్రిని ఎరుగరు, కుమారుడు ఒక్కడే. కుమారుడు ఎవరికి బయలుపరుస్తాడో వాళ్ళే తెలుసుకుంటారని కూడా చెప్పడం జరిగిందనమాట. తండ్రిని మనం ఎరగాలంటే యేసుక్రీస్తు మనకు తండ్రిని చూపించాలి. యేసుక్రీస్తు మనం తెలుసుకోవాలంటే తండ్రి మనకు యేసయ్య ఎవరని మనకు చూపించాలి. అదేవిధంగా తండ్రి కుమారుడు ఎవరు మనం తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహకరించి చూపించకపోతే అసలు మనం గ్రహించుకునే జ్ఞానం అంటూ మనుషులకు లేదనమాట. ఈరోజు నాస్తికులుగా ఉన్నవారు, దేవుడే లేదంటున్నవారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు దేవుడు లేదని చెప్పడం లేదు. దేవుడు ఉన్నాడంటే మాకు చూపించండి, తీసుకెళ్ళి ఎక్కడున్నాడో, ఏ కొండ మీద ఉన్నాడో, ఏ బండ మీద ఉన్నాడో, ఏ గుహల్లో దాక్కున్నాడో ఆ దేవుడిని మా కళ్ళ ముందు చూపించిన మేము చూచి మాట్లాడితే నమ్ముతాం. ఈ వాక్యాన్ని, ఇటువంటి వాదనను వింటున్నప్పుడు మనకు గుర్తుకొచ్చేది యేసుక్రీస్తు శిష్యుల్లో ఒక శిష్యుడు, మన ఇండియాకు వచ్చిన థామస్ గారు. ఆయన అలాగే చెప్పాడు, యేసుక్రీస్తు మరణం నుంచి లేచాడు మేము చూసామంటే ఆయన నమ్మలేకపోయాడు. ఎందుకంటే ఎవరు కూడా మరణించిన వాళ్ళు లేచిన చరిత్ర అంటూ ఈ ప్రపంచంలో అప్పట్లో లేదు, ఇంతవరకు కూడా యేసుక్రీస్తును వదులుకుంటే వేరే ఎవ్వరూ లేదండి. చనిపోయిన వారి యొక్క సమాధులన్నీ కూడా ఇక్కడెక్కడే ఉన్నాయి. పెద్ద పెద్ద ప్రవక్తలను చెప్పుకున్న వారి సమాధులు ఇక్కడే ఉన్నాయి. పేతురు అపోస్తల కార్యము 2వ అధ్యాయములు ప్రసంగిస్తున్నప్పుడు మాట్లాడిన మాట ఏంటంటే, దావీదు గొప్ప ప్రవక్తగా ఉన్నాడు కానీ ఆయన యొక్క సమాధి మన మధ్యలోనే ఉంది, ఈ నగరంలో ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి తెరవబడినది అని కూడా చెప్పాడు. కానీ తోమా గారు అయితే నమ్మలేకపోయాడు. నమ్మకుండా ఉండడం మాత్రం కాదు, నేను యేసుని చూసి ఆయన యొక్క ఎక్కడ గాయము కలిగిందో అక్కడ నా వేలును ఉంచి ఆ రంధ్రం నేను తాకి ముట్టి చూస్తేనే నమ్ముతాను అని వాదిస్తూ ఉండగా ముయ్యబడిన ఆ గృహములో యేసుక్రీస్తు కనబడి శుభము, షలోం, నా సహోదరులారా అని కూడా పిలిచాడనమాట. యేసుక్రీస్తు జీవముతో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనల్ని నమ్ముకున్న వారిని సహోదరులని పిలవలేదు, కానీ చెప్పాడు. ఒకానొకప్పుడు యేసయ్య ప్రసంగిస్తుంటే వాళ్ళ తల్లిగారు, వాళ్ళు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ బయట నిలబడుకొని యేసుతో మాట్లాడాలంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు సహోదరి, తన శిష్యులను చూపించి నా మాటలను విధేయతలుగా ఉండి నా యొక్క అడుగుజాడులో నడుచుకుని మీరే నాకు తల్లి, మీరే నాకు సహోదరుడు సహోదరి అని కూడా చెప్పాడు. కానీ పునరుద్ధానము నొందిన తరువాత మన అందరినీ కూడా దేవుని బిడ్డలుగా మార్చడం ద్వారా ఆయన చెప్పగలిగాడు ధైర్యంగా, నా దేవుడు మీ దేవుడు, నా తండ్రి మీ తండ్రి అని కూడా చెప్పాడు. మనకు పెద్ద అన్నయ్య అంట యేసుక్రీస్తు, హీఈస్ ది ఎల్డర్ బ్రదర్. మనం తండ్రి అనుకుంటాము, తప్పు కాదు. యేసుక్రీస్తు గురించి తండ్రిని కూడా చెప్పబడింది, నిత్య తండ్రి అని కూడా చెప్పబడింది. కానీ తండ్రి పాత్ర కంటే ఎక్కువ ఆయన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఒక పెద్ద అన్నయ్య, ఏ బిగ్ బ్రదర్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ us, మనల్ని చూసుకోవడానికి, మనల్ని చేర్చుకోవడానికి అటువంటి వ్యక్తి. ఆ ప్రభువు యొక్క గొప్పతనాన్ని చూపించడానికి ఈ లేఖనము రాయబడింది. ఆయనే ప్రధాన యాజకుడు, గొప్ప అపోస్తలుడు, ఎటువంటి కార్యాల్లో కూడా అన్ని రంగాల్లో ప్రధానంగా ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభు అని చెప్పడం జరిగిందనమాట.
పాత నిబంధనలో జరిగిన కొన్ని సంఘటనలు ఉంచుకొని వీళ్ళకు ఆత్మీయమైన కార్యాలను బోధిస్తున్నాడు. 4వ అధ్యాయం మనం చదువుకున్నాము. ఆ ఒక విశ్రాంతి దినమునందు అని ఒక వాగ్దానం ఇచ్చాడనమాట. దేవుడు ఒక విశ్రాంతిని తన ప్రజలకు ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. కానీ పాత నిబంధన కాలంలో యహూదులు దేవుని చేత పిలువబడిన వారు ఆ విశ్రాంతి పొందుకోలేకపోయారంట. కారణం ఏంటంటే వాళ్ళు అవిశ్వసించడమే కారణము. వారి హృదయాన్ని వారు కఠినపరుచుకొని దేవుని మాటలకు లోబడకుండా కఠినాత్ములుగా ఉండడం వల్ల ఆ కానాను దేశంలో ప్రవేశించకుండా దేవుడు వచ్చి అడ్డుపరిచి వీళ్ళు నేను తిరస్కరిస్తున్నాను, అసలు నా యొక్క విశ్రాంతిలో వీళ్ళు రారు అని కూడా చెప్పారనమాట. ఒక విధంగా అలా ఉంటే పాత నిబంధన కాలంలో ఇవ్వబడిన ఆజ్ఞలను ఉంచుకొని ఎవరు కూడా దేవుడిచ్చే నిజమైన విశ్రాంతి, దేవునితో సహవాసం కలిగిన వారుగా ఉండలేకపోయారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తప్పు చేస్తున్నారన్నమాట. నిన్నటి దినమందు కూడా ఒక యవనస్తుడు నాకు కాల్ చేసి రాత్రి వెళ్ళందు, అన్నా నాకు తెలియడం లేదు నేను రక్షణ పొందానో లేదో, మళ్ళీ బాగానే ఉన్నట్టుంది కానీ పాపం చేసేస్తున్నాను, నరకానికి వెళ్ళిపోతానేమో అన్న భయము నాలో గట్టిగా ఉందన్నాడు. అప్పుడు నేను అడిగాను, నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? అతడు చెప్పాడు, నేను పరిశుద్ధంగా జీవించాను. అప్పుడు నేను అడిగాను, ఎవరు పరిశుద్ధంగా జీవిస్తున్నారు? పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటారు కదా అన్నాడు. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళని చూసా వాళ్ళు ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటారంటే నాకన్నా కొంచెం పరిశుద్ధంగా ఉంటారు కానీ తక్కువ పాపం చేస్తారు కదా అన్నాడు. అప్పుడు తక్కువ పాపం చేస్తే పరలోకంలో వెళ్ళగలమా? అసలు కన్ఫ్యూషన్ అవుతున్నాడు. నేను చెప్పాను రేపు మాట్లాడదాం, ఇప్పుడు పడుకో అనేసి ఒక ప్రార్థన చేసి వదిలేస్తాను. బాగా మనం అర్థం చేసుకోవాల్సింది, మనము పరలోకాన్ని వెళ్ళడానికి లేకపోతే మన రక్షణను మనం కొనుక్కోలేము. దేవుడిచ్చిన ఉచితమైన బహుమతి యేసుక్రీస్తునందు మనకు దేవుడిస్తున్న బహుమతి. ఎప్పుడు ఇస్తున్నాడు? రక్షణ పొందడానికి ఏం మార్గము? యేసుక్రీస్తును హృదయములు విశ్వసించి నోటి ద్వారా ఒప్పుకోవడం ద్వారా దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. మనం ఏం చేయలేకపోయామో వాటిని క్రీస్తు చేశాడు. మనము ఒకవేళ 10 ఆజ్ఞలను మనము మన సొంత శక్తితో ఉంచుకోగలిగిన ఎడల మరి యేసుక్రీస్తు రావడంలో అర్థం లేదు. ఆయన చనిపోవాల్సిన అవసరం లేదు, రక్తం కార్చాల్సిన అవసరం లేదు. దేవుడు అంత తెలివి తక్కువైన వాడు కాదు తన సొంత కుమారుని అర్పించి ఇంత బలియాగంగా చేయడానికి. మానవులు ఎవరు కూడా దేవుని ఉన్నతమైన ఆజ్ఞను అందుకోలేకపోయారు. మనమందరం కూడా ఒకరితో ఒకరు పోల్చుకుంటే మనం వాళ్ళకంటే కొద్దిగా మెరుగ్గా జీవిస్తున్నట్లు కనబడుతుంది, కానీ దేవునితో యేసుక్రీస్తుతో పోల్చుకుంటే చీకటిగానే ఉంటుంది. ఒక జరిగిన సంఘటన, అమెరికా దేశంలో 2 అన్నదమ్ములు ఉన్నారంట. 2 మహా పెద్ద గుండాస్, చంపడము అన్ని హత్యలు చేయడము అన్నీ చేసుకునేవాళ్ళు. ఒకడు అన్నయ్య చనిపోయాడంట. చనిపోతే ఈ తమ్ముడు ఏం చేశాడంటే పాస్టర్ దగ్గరికి నేరుగా వచ్చేసి అడిగాడంట, పాస్టర్ గారు మా అన్నయ్య చనిపోయాడు, ఏం చేయాలి బాబు అంటే, ఆయనకు మీరే ఫ్యూనరల్ సర్వీసు అసలు చివరికి చేయాలంటే ఒప్పుకున్నాడు. ఇంకా లేదని చెప్పి ఆస్కారం చెప్తే ఇంకా పాస్టర్ గతి అంతే, ఇంకా వాళ్ళ కుటుంబం బ్రతకలేరు. ఒప్పుకున్నాడు. కానీ ఒక కండిషన్ ఇస్తాడు, పాస్టర్ చేయాల్సింది ఒకటి, నేను చెప్పినట్లు మాట్లాడాలి. ఏందిరా చెప్తున్నావు చెప్పు అంటే, మా అన్న నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవుని దృష్టిలో చాలా విలువైన ఒక ఆత్మను కోల్పోయామని మీరు ఒక ప్రసంగం చేయాలి. అతని బాడీని మేము ఉంచేస్తాము, అలా ప్రజలందరూ వింటే మంచి పేరు నాకు తీసుకురావాలి, మా అన్నయ్యకి నేను చివరిగా చేసిన ఒక మంచి కార్యమై ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. ఈయన ఆలోచించాడంట, అసలు వీడు మంచోడంటే ఎవరు ఒప్పుకుంటారు? అందరికి తెలుసు కదా, న్యూస్ పేపర్లో వచ్చాయి పేర్లు, టీవీలో వచ్చాయి పేర్లు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి సంఘంలో ఉంచేసి అతి పరిశుద్ధుడు, పవిత్రుడు, దేవుని భక్తుడు అని చెప్పుకుంటే, అలాగే కదా ఈరోజు కూడా కొన్ని ఫ్యూనరల్స్ మన సర్వీసెస్కు క్రైస్తవుల్లో వెళుతుంటే మంచి పోరాటమును పోరాడాడు అని మాట్లాడుతుంటాడు. సిగరెట్లు తాగేవాడు, సినిమాలు చూసేవాడు, వక్కాకు వేసుకునేవాడు, ముక్కుపడి వేసుకునేవాడు, అటువంటి వారిని కూడా ఏం చేసేది ఇంకా పాస్టర్ గతి అంతే. చనిపోయిన వారిని గురించి తప్పు మాట్లాడలేరు. సమాధుల మీద నేనే పునరుద్ధానము జీవమై ఉన్నాను, నా యందు విశ్వసించిన వాడు మరణించగానే నిత్యము బ్రతుకుతాడు. కానీ చూసిన వాళ్ళు నవ్వుకుంటారు, విన్న వాళ్ళు వాళ్ళ మనసులో అనుకుంటారు, అసలు ఈ వ్యక్తి ఎటువంటి దుర్మార్గుడు, పాపి, అది మాకు తెలుసు అనుకుని కూడా అనుకుంటారు అన్నమాట.
నేను కూడా ఎన్నో ఫ్యూనరల్స్ వెళ్తే, కొన్ని పాస్టర్స్ ఫ్యూనరల్స్ వెళ్తే కూడా వాళ్ళ గురించి చెప్తుంటే వాళ్ళ అంతరంగ జీవితాన్ని నాకు తెలిసి నేను అసలు ఆ వ్యక్తి ఈ వ్యక్తి కాదు కదా అనుకునేవాడిని. అప్పట్లో మనం అటువంటి ప్రసంగాలు మీరు ఎవరైనా విన్నారా? అట్లాంటిది వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడుతుంటే మీకు తెలుసు వాళ్ళంత గొప్ప లేదని. సో అలాంటి అనుభవం మీకు కలిగితే దేవుడు అక్కడ ఏం నేర్పిస్తున్నా అంటే, నువ్వు రేపు చనిపోతే అట్లా ఉండకుండా యథార్థమైన ప్రసంగించేటట్లు బ్రతుకు అనే ఒక సందేశాన్ని మనకు దేవుడు ఇస్తున్నాడు. అటువంటి ఫ్యూనరల్స్లో ఉన్నప్పుడు నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నేను చనిపోతే అట్లా ఉండకూడదు ప్రభువా, బాగా మంచి మాటలు నిజంగా ఉండాలి, నిజమైన జీవితాన్ని జీవించి, అసలు జీవించిన వాళ్ళు చెప్పే కంటే నా జీవితం గొప్పగా ఉండాలి, కానీ చెప్పుకునే తక్కువ చెప్తే పర్లేదు, మనం జీవించేది దేవుని ముందు చాలా గొప్పగా జీవించాలని కూడా నిర్ణయం చేసుకోవాల్సిన కొన్ని పరిస్థితులు కలుగుతున్నాయి అన్నమాట. అలా ఈ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి చెప్పారంట, ఈ దుర్మార్గుడిని వచ్చి నువ్వు మహాపరిశుద్ధుడు నీతిమంతుడు అని పిలవాలి, ఈ మాటలు నువ్వు ఉపయోగిస్తేనే, లేకపోతే నీ సంగతి చూస్తాను తెలుస్తానంట. ఈయన రాత్రి అంతా కూడా టెన్షన్ పడి ప్రార్థించుకోవడం మొదలుపెట్టాడు. ప్రభువా నేను అబద్ధం మాట్లాడలేను, నిజ సేవకుడిని, కానీ ఈరోజు నా గొంతు మీద కత్తిపెట్టి ఇప్పుడు నువ్వు ఇలా చెప్పాల్సిందంటున్నారు, ఏం చేయాలంటే దేవుడు మాట్లాడి కొన్ని నేర్పించాడంట. ఇలా మాట్లాడు అంటే రేపు పొద్దున వాళ్ళు తీసుకొచ్చి ఉంచినప్పుడు అందరూ పేరు చెప్పాడంట. ఈ వ్యక్తి ఎవరో తెలుసా అంటే అతడు ఎదురు చూస్తున్నాడంట. చాలా పెద్ద నీతిమంతుడు, చాలా పరిశుద్ధుడు అంటే అందరూ టెన్షన్ అయిపోతున్నారు, వాళ్ళ ముఖాలు మారిపోతున్నాయి, వాడిపోతున్నాయి. అన్నీ చెప్పాక తన సహోదరునితో పోల్చుకున్నప్పుడు ఇతడు చాలా గొప్పవాడు, చాలా పెద్దవాడు, చాలా నీతిమంతుడు, చాలా పవిత్రుడు. ఎందరికి అర్థమైందో తెలియదు. అర్థమైందా మీకు? తన సహోదరునితో బ్రతుకున్న వానితో పోల్చుకుంటే వీడు మహానీతిమంతుడంట, బ్రతుకున్న వానితో పోల్చుకుంటే వీడు మహాపరిశుద్ధుడంట, బ్రతుకున్న వానితో పోల్చుకుంటే వీడు మంచోడంట. అలా చెప్పడం ద్వారా ఆ సమస్య తీరిపోయిందంట. చెప్పేశాడు కదా, ఎలాగో మీ అన్నయ్య నీకన్నా మంచివాడని చెప్పాను కదా. సో అలాగా మనము ఇతరులతో పోల్చుకుంటే మన జీవితము మరకలేని జీవితంగా కనబడచ్చు, కానీ పరలోకానికి వెళ్ళడానికి యేసుక్రీస్తు రక్తము లేకుండా, ఆయన నీతి లేకుండా, ఆయన ఇచ్చే క్షమాపణ లేకుండా ఎవ్వరూ వెళ్ళలేము. ఆ తర్వాత మనల్ని పరిశుద్ధ జీవితానికి పిలుస్తున్నాడు, అది వేరు. కానీ మనం రక్షణ పొందుకున్నది ఎప్పుడు మన మనస్సులో ఉండాలి, నాకు దేవుడిచ్చిన వరము, దేవుడు నా మీద కనికరము కృపను చూపించి ఆయన నాకు రక్షణ ఇచ్చాడు, కానీ నేను బ్రతికే జీవితం వల్ల దేవుడు ఇవ్వడం లేదు. నేను బైబిల్ చదువుకోవడం వల్ల పరలోకానికి వెళ్ళిపోను, ప్రసంగాలు చేసుకోవడం వల్ల పరలోకానికి వెళ్ళిపోను, అందరికీ రోజు అన్నం వండి ఇవ్వడం వల్ల పరలోకానికి వెళ్ళిపోను, కన్ను లేని వానికి నా కన్నును ఇచ్చేస్తే దానంగా చేస్తే పరలోకానికి వెళ్ళలేను. ఎటువంటి నీతి క్రియలైనా మన నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి బట్టల వలె ఉన్నదంట. దేవుడు అంగీకరించలేకపోతున్నాడు. అందుకే ఈరోజు అందరూ ప్రతి ఒక్కరూ వారి నమ్మకాలు ఏంటంటే వాళ్ళేమో చేసి దేవుడు మారు మనసు పొందుకోవడానికి వీళ్ళు చేసే కార్యాన్ని చూసి దేవుడు మారు మనసు పొందుతున్నాడు అనుకుంటున్నారు. అలా కాదు. దేవుడిచ్చిన మార్గము యేసుక్రీస్తు ప్రభు, ఆయన్ని అంగీకరించడం ద్వారా, స్వీకరించడం ద్వారా మనకు రక్షణ అనేది కలుగుతుంది. మనలో నీతి ఉందని కాదు, అవినీతి ఉన్నందున వలన దేవుడు మనకు యేసయ్యని ఇచ్చాడు. నెవర్ థింక్ దట్ యూ విల్ గో టు హెవెన్ బికాస్ ఆఫ్ వాట్ యూ డూ. యూ విల్ గో టు హెవెన్ ఓన్లీ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ఆయన చేసిన, సిలువలో చేసిన ఆ యొక్క గొప్ప త్యాగమును బట్టి, బలును బట్టే మనం పరలోకం చేరుకుంటామే కానీ మరి వేరొక్క విషయానికి లేదు. అలాగైతే యేసుని నమ్ముకొని ఎలాగైనా జీవించవచ్చు అంటే లేదు. రక్షణ పొందిన వారు పవిత్ర జీవితాన్ని కోరుకుంటున్నారు, రక్షణ పొందిన వారు వాక్యాన్ని అనుకుంటారు, రక్షణ పొందిన వారు మరి దేవుడు పరిశుద్ధంగా ఉన్నట్లు పవిత్రుడుగా ఉండాలని కూడా భావించి ప్రతిరోజు ఎదుగుతూ రావాలనే ఒక ఆశ ఉంటూ ఉంటుంది. వాళ్ళ జీవితంలో మార్పు అనేది కలుగుతూ ఉంటుంది. ఒకడు నేను రక్షింపబడ్డాను, నన్ను దేవుడు ఎన్నుకున్నాడని చెప్పి పాపంలో బ్రతుకుతే వాడు అసలు రక్షణ పొందాడో లేదో అనే అనుమానము మనలో కలగాలి. దేవుడు ఒక విశ్రాంతిని ఇస్తున్నాడు. ఆ విశ్రాంతిలో తన ప్రజలు యెహూదులు చేరుకోలేకపోయారు. దేవుడు వచ్చి వారిని తిరస్కరించాడు. దేవుడిచ్చే విశ్రాంతి ఏంటండి? బైబిల్ గ్రంథంలో ఆదికాండము 2వ అధ్యాయం మనం చదువుకున్నప్పుడు మొదటి కొన్ని వాక్యాల్లో రాయబడి ఉంది. 6 రోజులు దేవుడు వచ్చి సృష్టించాడంట. ఏ రోజు మనిషిని సృష్టించాడు దేవుడు?
6వ రోజు సృష్టించాడు. ఎప్పుడు సృష్టించాడు? మొదటగా సృష్టించాడు 6వ దినమందు చివరిగా. ఏమైనా కారణాలు ఉంటాయా ఎందుకు అలా దేవుడు చేశాడు? ముందుగానే చేసేసి ఉంటే ఊరుకుండలేడు మనిషి. దేవునికి బుద్ధి చెప్పేవాడు, ప్రభువా సూర్యుడిని అలా కాదు ఇలా ఉంచు, ఈ పక్షులేమి ఇలా ఉంది ఇలా చేయకు అలా చేయి. సొట్టలు కనబట్టే దాంట్లో మనం నంబర్ 1 అన్నమాట. మనలో ఉన్నవి కాదు, ఇతరుల్లో ఉన్నవి. నీ ముఖం చూడు, నీ జీవితం చూడు, నీది బాలేదు నాది బాలే అన్నీ ఇతరులదే అనమాట. వేలెత్తి చూపించడం మనందరికీ చాలా బాగా ఇష్టం అన్నమాట. కానీ ఆదాము అవ్వ కూడా దేవుడు సృష్టించినప్పుడు ఏం చేశాడంటే 6వ దినమందు వారిని సృష్టించాడు. కారణం ఏమో తెలుసా? దేవుడు ఈ డిస్టర్బెన్స్ వద్దనేసి చివరికి ఉంచాడు. మనుషులు ఉంటే ఎంత చక్కగా చేసినా ఏదో ఒక తప్పు అనేది కనబడతారు. ఒక పెళ్లిలో ఎంత మంచి విందు ఇచ్చినా ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైంది, మటన్ ఇచ్చి ఉంటే బాగుంటుంది, ఏం చికెన్ ఇచ్చారు, మరి ఈ స్వీట్స్ ఇంకా 2 పెట్టుంటే బాగుంటుంది కదా. తినేసి ఊరికెళ్ళరు ప్రజలు. ఏదో ఒకటి తప్పుగా ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చేసి మాట్లాడుకొని బాలేదు, ఎక్కువ, ఇది మాడిపోయింది, ఇది చెడిపోయింది, నాకు పండ్లు దొరకలే, నాకు పాయసాలు దొరకలే. గొడవలు వచ్చేది అందుకే అన్నమాట. పెళ్ళిళ్ళు అయిపోతే చుట్టాల దగ్గర నుంచి గొడవలు వచ్చాయంటే మేము వచ్చినప్పుడు ఎవరు మమ్మల్ని కూర్చోపెట్టలేదు, తిండి పెట్టలేదు అని కబాబులు ఖాళీ అయిపోయాయి. అసలు అక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా అది చూడడం లేదు. వెంటనే తినేయడము, మాకు అన్నీ దొరకాలి. హల్లెలూయా. అలాగ మనిషి చెబుతాడని కూడా చేసి దేవుడు ఏం చేశాడంటే చివరిగా ఉంచాడు. నాన్న నువ్వు అక్కడ ఉండు, లాస్ట్లో నీకు జీవం ఇస్తాను, అన్నీ చక్కగా చేసి నువ్వు అనుభవించు అని ఇచ్చాడు. అది ఒకటి. రెండవది వచ్చి దేవుడు మనకు అన్నీ చేసేవాడు అనమాట. మనం ఏం చేసుకోలేము. మనకు అసలు మన జీవితంలో మనం ఏం చేసుకోవడానికి మనకు సత్తా లేదు, స్తోమత లేదు, బలము లేదు, జ్ఞానము లేదు, ఏది లేదనమాట. ఊరికే దేవుడిచ్చిన శక్తిని ఉంచుకొని దేవుడు ఈ శరీరంలో కొద్దిగా బలం ఇచ్చాడు, అందుకే పరిగెత్తున్నాం, పనులు చేసుకుంటున్నాం. ఒక చిన్న జ్వరం వస్తే రేపొద్దున కుయ్యమని కింద పడిపోవడం, కాళ్ళు చేతులు వణుక్కుంటా, అంతవరకు నేను ఎంత అందంగా ఉన్నాను, ఎంత బలంగా ఉన్నాను. అందము లేదు, బలము లేదు. 2 రోజులు ఫీవర్ వస్తే అన్నీ పాడిపోతుంది. అది మనిషి యొక్క జీవితం. మనం అస్సలు ఏం చేసుకోలేము, ఎవరిని మనం కాపాడలేము. కీర్తనలో కీర్తనాకారుడు చెప్తున్నాడు, నీ యొక్క సహోదరుని యొక్క జీవితాన్ని నువ్వు కాపాడగలుగుతావా? లేదు, కాపాడలేవు. వారి యొక్క ఆస్తులకు వారు పేర్లు ఉంచుకునే వాళ్ళంట, ఎస్టేట్లకు వాళ్ళ పేర్లు. శామ్స్ ప్రాపర్టీ. శామ్ ఉంటాడా? ఉండడు. ఎప్పుడు ఉంటాడంటే లేదు, ఇంకొక 40-50 సంవత్సరాలైనాక మనిషి ఉండడు. మేబీ యూట్యూబ్లో ఉన్నవి ఉంటాయి, అందరు వింటూ ఉంటారు. ఒకనప్పుడు ఇట మాట్లాడుకున్న అలా దేవుడు చేయాలి. ఓకే, సో ఆ పేర్లు మనం ఉంచుకోవడం కూడా నిత్యము మనం ఉండము, కానీ ఇంకెవరు వాడుకుంటారో దాన్ని ఎవరు తింటారో తెలియదు. వాక్యంలో చెప్తుంది, నువ్వు ఎంతగా నువ్వు కష్టపడి నీ బిడల కొరకని నువ్వు సంపద సమకూర్చినను నీ కుమారుడు కుమార్తె తెలివి తక్కువ వారిగా, జ్ఞానము లేని వారిగా ఉంటే ఒక్కరోజు మార్కెట్లో వదిలేస్తారు, వెళ్ళిపోతుంది జీవితాంతం సంపాదించుకున్నవి. మనిషి జీవితం ఏం లేదు, అసలు ఏం చేసుకోలేడు. దేవుని సహాయము ప్రతి మానవునికి అవసరం. మనకు మాత్రం కాదు, బయట ఉన్న వాళ్ళకి అందరికీ అవసరం. ఈ ఊపిరాడాలంటే మనకు ఆయన యొక్క స్ట్రెంగ్త్ అవసరం అన్నమాట. ఈ కరోనా వచ్చినప్పుడే చూసాం, ఈ ఊపిరాడడానికి ఎంతగా మనం విలవిలలాడిపోయాము. కరోనా వచ్చిందో లేదో కానీ మనందరికి భయం వచ్చింది. ఎక్కడ మనకి నెక్స్ట్ టికెట్ ఇస్తాడో దేవుడు అనేసి, ఎక్కడ మన ఊపిరి ఆగిపోతుందో, ఎక్కడ మనం తీసుకోలేకపోతాము. అందరూ ఆక్సిజన్లు కొని పెట్టేసుకున్నారు ఇంట్లో, అందరూ మందులు కొని పెట్టేసుకున్నారు. ఎందుకో తెలుసా? భయం వస్తే కాపాడుకోవడానికి. అలా మనుషులు ఎంతగా శ్రమించినా ఏం చేసుకోలేరు కనుక దేవుడు వచ్చి చివరిగా ఉంచాడు. దేవుడు అన్ని చేయాలి. మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు ఇవ్వాలి, ఆనందాన్ని ఇచ్చే దేవుడు ఇవ్వాలి, సంతోషాన్ని ఇచ్చే దేవుడు ఇవ్వాలి, కుటుంబాన్ని ఇచ్చే దేవుడు ఇవ్వాలి, సేవను దేవుడే ఇవ్వాలి, మంచి పదవులు కావాలి, డబ్బులు సంపాదించుకోవాలంటే కూడా అటువంటి ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తే తప్ప అన్యులకైతే పర్లేదు, సాతానిస్తాడు. మనకు ఎవరివ్వరు. అర్థమవుతుందా మీకు? అన్యులకు దేవుని నమ్ముకోని వారికి సాతాను ఆశీర్వాదాలను ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, మంచి కుటుంబాన్ని ఇస్తాడు,
ఆనందాన్ని ఇస్తాడు, ఉల్లాసాన్ని ఇస్తాడు, పాపంలో ఆనందించంటాడు. మనకంటే వాళ్ళు బాగున్నారు లేదని చెప్పుకోవడానికి అసలు కుదరదనమాట. ఈ లోకంలో ధనికులుగా ఉన్న వాళ్ళు, చాలా బలంగా ఉన్న వాళ్ళు, పేరు ప్రఖ్యాతలు పొందుకున్న వాళ్ళు దేవుని బిడ్డలు కాదు, సాతాను బిడ్డలే. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచాన్ని ఇప్పుడు ప్రస్తుతం సాతాను ఏలుబడి చేస్తున్నాడు. వాన్ రూలింగ్ పార్టీ ఉంది. వాడు రూల్ చేస్తూ తన బిడ్డలకు ఎక్కువ 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 సంపదను, ఆయుష్కాలాన్ని అన్నీ ఇస్తున్నాడు. కానీ రెండు ఇవ్వలేడు సాతాను: పాప క్షమాపణ, నిత్య జీవము. ఇవి రెండు దేవుడు ఒక్కడే ఇవ్వగలడు. హల్లెలూయా. ఈరోజు కూడా దేవుడు వచ్చి నిత్య జీవాన్ని ఆయన ఒక్కడే ఇవ్వగలడు. వేరెవ్వరు కూడా మనకు నిత్య జీవాన్ని, చనిపోయిన తరువాత దేవునితో నిత్యము పరలోకంలో ఉండే అనుభవాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. రెండోది, మనిషిని సృష్టించిన తరువాత 6వ దినము సృష్టించాడు. దినం ఎప్పుడు స్టార్ట్ అయ్యేదండి? అప్పుడు చురుగ్గా ఆలోచించండి. అందరూ సొమ్మసిల్లిపోయారు. హల్లెలూయా. శబ్దం తగ్గిపోతుంది. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు మనిషిని సృష్టించిన తరువాత ఎప్పుడు ఆ రోజు దినం ప్రారంభమవుతుంది, ఎప్పుడు సమాప్తం అవుతుందండి? ఒక సాయంకాలం నుండి మరొక సాయంకాలం. ఈరోజు కూడా ఇజ్రాయెల్లో మనకు డే స్టార్ట్ అయినట్టు 12 PM కాదు, 12 AM కాదు, 5 PM. 5 గంటలకు వాళ్ళ శుక్రవారం 5 గంటలకు వాళ్ళకి సబ్బత్తు ప్రారంభం అవుతే శనివారం 5 గంటల వరకు ఉంటుందన్నమాట. దేవుడు సృష్టించినప్పుడు తన సృష్టికర్త కూడా అలాగే ఈవినింగ్ టు ఈవినింగ్ ఈజ్ ఏ డే అని ఉంచాడు. అటువంటి సాయంత్ర వేళలో చివరిగా దేవుడు వచ్చి ఇప్పుడు 4 గంటలకు సృష్టించాడనుకోండి. మానవుడు లేచి అన్ని చూసి ఆదాము సంతోషించి కూర్చున్నాడు. ఏం ప్రభువా, ఏం చేయాలన్నాడు. దేవుడు చెప్పాడు, ప్లీజ్ టేక్ రెస్ట్, విశ్రాంతి తీసుకో. 5 గంటలైంది, ఈరోజు విశ్రాంతి దినము, 7వ దినము నేను పవిత్రపరిచి నీకు సెలవిచ్చాను బాబు, నువ్వు ఏం చేయొద్దు, నెమ్మదిగా నా సన్నిధిలో కూర్చో. ఫస్ట్ డే దేవుడు మనిషికి ఇచ్చింది ఏంటంటే సబత్. హల్లెలూయా. ఇక్కడ ఒక ఉన్నతమైన, ఆత్మీయమైన, మరుగైన ఒక విషయం ఉందన్నమాట. దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు విశ్రాంతి కలిగిన వారిగా, మన మనస్సులో నెమ్మది కలిగిన వారిగా ఏమి చేయకుండా కూర్చుంటేనే పనులు జరుగుతాయి. ప్రభువా ప్రభువా, దేవా దేవా, చెయ్యి చెయ్యి అంటే ఏం జరగదు. కొందరు స్వస్థపరచు 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 చెప్పడంలోనే హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో. బీ ఫ్రీ, బీ రెస్ట్ఫుల్, ట్రస్ట్ యువర్ గాడ్. దేవుడిని విశ్వసించు. ఎందుకు కుమిలిపోతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు వణుకుతున్నావు? దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె, నిన్నిచ్చే విశ్రాంతిలో రా. నా ప్రజలు పాత నిబంధనలో రాలేకపోయారు. యెహోషువ అటువంటి విశ్రాంతిలో నా ప్రజలను నడిపించలేకపోయాడు. వారు కానాన్లో ప్రవేశించినప్పటికీ నన్ను, నా యొక్క మార్గమును వారు అర్థం చేసుకోలేదు. నేను ఊరుకోండంటే ఊరుకుంటం లేదు. పాత నిబంధనలు మనం చదివాం కదా ఎన్నిసార్లు. ప్రజలు తప్పు చేసినప్పుడు మోషే చెప్తాడు, ఇంకా అంతే, రేపు యుద్ధంలో మనకు జయం లేదు. యెహోవా చెప్పేశాడు, యు విల్ ఆల్ లూజ్ టుమారో. అప్పుడు అందరిలో వచ్చేదంట, ప్రభువా లేదు, మేము యుద్ధం చేసి రేపటి దినం ముందు మేము పొడుస్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు అంతా పడిపోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం గమనించాల్సి, ఇంకా ఎక్కువ చూడాలి, మనం చూసుకుంటూ వెళ్తే సమయం అవుతుంది. ఒక 2 వాక్యాలు చూద్దాం. 9వ వాక్యము 10వ వచనం చదువుకుందాం. హెబ్రీయులు 4, 9, 10. ఆమేన్. దేవుడు తన ప్రజలకు ఒక విశ్రాంతిని ఉంచున్నాడంట. ఆ విశ్రాంతిలో మీరు ఉన్నారా? నేనున్నామా? అలా ఉన్న ఎడల మనలో భయము కలిగేది కాదు, మనలో చింత వచ్చేది కాదు. విశ్వసించిన వాడు ఎంత మాత్రము వణికిపోడు. హల్లెలూయా. ఈరోజు మనలో భయం ఉందా? ఉందా లేదా? ఎవరు లేదంటున్నారు? లేచి నిలబడండి, మిమ్మల్ని చూడాలని ఎలా ఆ మార్గాన్ని పొందుకున్నారో. హల్లెలూయా. మన అందరికి కూడా భయం వస్తుంది. అంటే దేవుడు ఉన్నాడని మనమే నచ్చ చెప్పుకుంటాంలేండి.
ప్రభు ఉన్నాడు, ఏం కాదులే ఏం కాదని చెప్పేటప్పుడు కూడా లోపల ఏమైపోతుందో, ప్రభువా స్తోత్రం కాపాడండి ప్రభువా. అంతే కదా, మనకు దేవుడు చేసేస్తున్నాడు అంటే కూడా మనసులో చేడు. మన విశ్వాసం కంటే మన అనుమానాలు ఎక్కువ ఉన్నాయి. మనం దేవుని దగ్గర అడిగి పొందుకునే వాటికంటే అడిగి పొందుకోకపోయిన కార్యాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వీఆర్ నాట్ అట్ రెస్ట్. వీ డోంట్ హ్యావ్ దట్ పీస్ ఆఫ్ మైండ్, వీ డోంట్ హ్యావ్ దట్ జాయ్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మలో ఒక విశ్రాంతి లేదు. ఓకే, ఆత్మలో విశ్రాంతి ఉంటే ఇటువంటి విశ్రాంతిలో ప్రవేశించిన వారు ఎలా ఉంటారంటే చెప్తాను చూడండి. పాస్టర్ డాన్ స్పియర్స్ అనేసి ఒక పాస్టర్ గారు అమెరికాలో ఉన్నారనమాట. ఆయన ఒకరోజు సేవ చేయడానికి ఫ్లైట్ పట్టుకోవడానికి వెళ్తుంటే ఏరోడ్రైమ్లో చుట్టూ బాంబ్ ఎక్స్ప్లోషన్స్ అయింది. ఎగ్జాంపుల్, జరిగిన విషయం అది. పక్కనక్కనంతా కూడా బాంబ్ స్ఫోటనలు జరిగాయి. అందరూ ఎలా ఉంటుంది, బాంబ్ పడితే ఎలా ఉంటాం, ఇక్కడ ఒక బాంబ్ పేలితే ఎలా ఉంటుంది ఇప్పుడు? నేను బ్రతుకుంటే ఖచ్చితంగా పారిపోతాను బ్రదర్. పక్కనోడు ఎలా పడిపోయాడు మనకు అవసరం లేదు. వెళ్ళేటప్పుడు మా కుటుంబస్తులు ఎక్కడున్నారో ఒకసారి వీలు కలిగితే వాళ్ళని తీసుకెళ్తాను, లేకపోతే నేను ఒక్కడు వెళ్ళిపోతాను. మనలంతా ఇప్పుడు భయం వచ్చేస్తుంది అనమాట. వి ఆల్ ఫియర్. కానీ ఆ రోజు బాంబ్ స్ఫోటన జరిగినప్పుడు 10-20 పెళ్ళాయంట. డమ అని పెళ్ళిపోయి అందరూ పరిగెత్తున్నారంట. అందరూ కింద పడి ఒకరినొకరు తొక్కుకుంటూ వెళ్తుంటే ఈ పాస్టర్ ఏమో ఇట్లా బైబిల్ పెట్టుకొని నడిచేవాడు, అలాగే నడిచిపోతున్నాడు మెల్లగా, చక్కగా. టెన్షన్ లేదు, భయం లేదు, ముఖంలో ఏమాత్రము ఆ ఆందోళన కనబడడం లేదు. ముఖము కాంతిగా ఉందంట, అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాడు. దాన్ని గమనించిన వాళ్ళు భయపడిపోయారంటే, ఎవరు ఈ వ్యక్తి, అసలు ఈ వ్యక్తిలో ఇంత ధైర్యం ఎక్కడ వచ్చింది, ఇంత నెమ్మది ఎక్కడ వచ్చింది. అంతా కొద్దిగా శాంతికరంగా మారిన తర్వాత అందరూ గుంపులకు వచ్చి అడిగారంట, అయ్యగారు ఎవరండి మీరు, అసలు మీకు భయం లేదా? నవ్వాడంట, ఎందుకు భయము, నేను ఉన్నది నా దేవుని హస్తములో. హల్లెలూయా. మనమున్నది ఎక్కడ ఉన్నామండి? దేవుని హస్తంలో. దేవుని హస్తంలో ఉన్న వాళ్ళకే ఆ విశ్వాసం కలుగుతుంది. దేవుని హస్తంలో చెప్పిన వాళ్ళకు కాదు, దేవుని హస్తంలో ఉంటూ ఉన్న వాళ్ళకే అలా చెప్పగలుగుతారు. అడిగారంట, మీకు భయంలో చనిపోతే ఏముంది, దేవుడు ఈ సమయం గుర్తిస్తే ఆయన మార్క్ చేసేస్తే వెళ్ళిపోవడమే. అట్లాంటి సేవకులు ఎక్కడున్నారో చూసుకోవాలి. ఎవరండి వాళ్ళు? ఎక్కడున్నారండి ఈ సంఘంలో అట్లాంటి వాళ్ళు ఉన్నారా? అది ధైర్యం. దానియేలును వచ్చి అక్కడ సింహపు గెలులు వేసిస్తే ఆ మనసు ఎలా ఉన్నదంటే నిబ్బరమైన మనసు. ఎందుకంటే వాళ్ళందరూ దేవుని విశ్రాంతిలో వెళ్ళారు. దేవుడు చెప్తున్నాడు, దేవుడు తన అన్నీ సృష్టించిన తరువాత 7వ దినము విశ్రాంతి నొందిన ప్రకారము దేవుని వద్ద వచ్చి విశ్రాంతిలో ప్రవేశించిన వారందరూ కూడా తమ స్వంత క్రియలను వదులుకుంటారంట. ఓన్ వర్క్స్. ఈరోజు మనందరం కూడా మనం ఏదో సాధించాలి, ప్రభువులో కూడా నేను ఎదగాలి, నేను ప్రార్థించుకోవాలి, నేను చేయాలి, నేను బైబిల్ చదువుకోవాలి. మనల్ని తోసేసుకుంటున్నాం, కానీ ఎక్కడికి వెళ్ళడం లేదు. ఎంత గట్టిగా చూసినా అక్కడే కూర్చున్నాం. దేవునికి కావాల్సింది వచ్చి, నేనేం చేయలేను ప్రభా, నిస్సహాయ స్థితి, ఐ కెన్ డూ నథింగ్. యోహాను 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్పాడు, నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు. చిన్నపిల్లలు కూడా అర్థమవుతుంది కదా, ఏమి అంటే అసలు ఏం లేదు, ఇక్కడ ఎవరు లేరంటే ఎవరు లేరు, అంతే. సో యూ కెన్ డూ నథింగ్ అంటే నథింగ్, ఏది చేసుకోలేము. కానీ మనలో ఏంటంటే, నా అనుభవం ఉంచుకొని నేను చేసుకోగలుగుతాను, నాకు సంపాదన ఉంది నేను చేసుకోగలుగుతాను, నాకు మంచి ఆరోగ్యం ఉంది నేను చేసుకోగలుగుతాను,
మనలో మనకు ఎక్కువ నమ్మకం ఎక్కువ. అన్నిటి మనం ముడి చేసి పెట్టుంటాం అనమాట. రేపంటే మెట్రో వస్తుంది, మెట్రోలో వెళ్ళిపోవచ్చు. నా బండి ఆన్ అవుతుంది, వెళ్ళిపోవచ్చు. ప్రభు ఆన్ చేస్తే కదా ఆన్ అయ్యేది. అటువంటి జీవితంలో రావాలని కూడా దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. భయము లేని ఒక జీవితము, కంగారు పడకుండా ఉండే జీవితం. ఎలాగండి? ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, మీకే ఉన్నాయని తెలిస్తే ప్రభుకు తెలియదా? వదిలిపెడుతున్నాడంటే మనల్ని ఉతుకుతున్నాడని అర్థం. అది ఒక సబ్జెక్ట్ ఉంది, మనం చెప్తానులేండి, గవర్నమెంటల్ ఫర్గివ్నెస్ అనేసి. మనం చేసే కొన్ని క్రియల వల్ల దేవుడు మనకు కొన్ని కీస్ ఉంచేస్తాడంట. అది తీయడం చాలా కష్టం ఒకసారి ఉంచితే. ఎలాగంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి మీరు బయటకు వదిలితే వాళ్ళు వెళ్ళి పక్కనింటి వాళ్ళని కొట్టు వస్తే ఇంకా రేపు పొద్దు నుంచి నీకు లేదు కట్టు, ఆ స్వతంత్రాన్ని కోల్పోతారు కదా. అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుడు మన కొన్ని కార్యాలు స్వతంత్రంగా మనల్ని వదిలేస్తుంటే, మనము ఇష్టానుసారంగా వెళ్ళిపోతుంటే అక్కడికక్కడికి ఆపేసి ప్రమోషన్ రాకుండా ఆపేస్తాడు దేవుడు. వచ్చిన ప్రమోషన్తో కొమ్ములు వచ్చినట్టు లేచి నిలబడుకుంటే నేనే జియము, డిమోషన్ ఇచ్చేస్తాడు, కిందకి తీసుకొస్తాడు ప్రభు. హల్లెలూయా. అవి కూడా దేవుడు చేస్తాడు. ఆయనకు అది కూడా వచ్చు, మంచి తండ్రి కదా, చేస్తాడు. శిక్షించడం కూడా వచ్చు, ఎంత ప్రేమించడం వచ్చో అంతే కూడా మనల్ని శిక్షించి అదుపులో ఉంచుకొని మన ఆత్మను చక్కబరిచే విషయాలు వస్తాయి. ఎందుకంటే మనం తగ్గింపుతో ఉండాలి. తగ్గింపు కలిగిన వారిగా దేవుని హస్తంలో అప్పగించుకున్నప్పుడు మన పాపాన్ని క్షమించి మరలా ఒకసారి మనల్ని నూతన పరిచే దేవుడు అనమాట. ఈ ఉదయకాలంలో మనం పక్షిరాజును ఒకసారి చివరిగా చూసి మనం ప్రార్థించుకుందాం. పక్షిరాజు మీకు తెలుసు కదా, వర్షం ఎక్కువ కురుస్తుంటే ఏం చేస్తుంది పక్షిరాజు? ఎవరికైనా తెలుసా? పైకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి పైకి వెళ్ళిపోతుంది? దేనిపైకి వెళ్ళిపోతుంది? మేఘాలకు పైగా వెళ్ళిపోయే ఒక అనుభవం. అక్కడ ఒక చుక్క కూడా అసలు వర్షము, గాలి ఏదో ఒక్కటి ఉన్నదనమాట. కానీ వెళ్ళాలంటే ఎదగాలి, ఇవన్నీ ఎదుర్కొని వెళ్ళాలి, తడుచుకుంటూ వెళ్ళాలి. వెళితేనే అక్కడ ఉన్నతమైన స్థితిలో చేరుకునే విధానం అనేది జరుగుతుంది. ఈరోజు కూడా దేవుడు మనకు ఎన్నో సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని వారు ఎవరు లేదండి. మీరు ఫీల్ అయిపోకండి, సమస్యలు అందరికీ ఉన్నాయి. పక్కనోనికి మీకంటే ఎక్కువ ఉంది. మీకు తలనొప్పి అంటే వానికి వేరే నొప్పులు ఉన్నాయి, వేరే ఇబ్బందులు ఉన్నాయి. పెద్ద పెద్ద దెబ్బలతో బాధపడే వాళ్ళు ఉన్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి తయారుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వారిని చూసి ఆనందించండి, సంతోషపడండి, నాకు దేవుడు తక్కువ ఇచ్చాడని. సమస్యలు లేని ఒక స్థలము, సమస్యలు లేని వారిని మీరు చూడాలంటే ఈ సర్వీస్ అయిపోయిన తర్వాత, మీరు ఆహారం భుజించిన తర్వాత నాతో రండి, నేను అటువంటి వారిని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఎందరు రావాలని ఆశిస్తున్నారు? హల్లెలూయా. ఇద్దరు ముగ్గురే ఉన్నారా? అందరు మనసులో నేను కూడా రావాలి బ్రదర్. ఇక్కడ నాయండల్లి పక్క ఒక సమాధి ఉందండి, అక్కడికి తీసుకెళ్తాను. అక్కడ అందరూ ఉన్నారు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, వయసు అయిన వాళ్ళు, యవనస్తులు అందరూ ఉన్నారు. వారందరిని కూడా చూడండి. ఏ బాధ లేదు, స్నానం చేసుకునే పరిస్థితి లేదు, అన్నం చేసుకునే పనులు లేవు, పెన్నులు చేసుకునే అవసరం లేదు, పిల్లల్ని సాకాల్సిన పని లేదు, ఏం లేదు. మండ వచ్చినా, వాన వచ్చినా, భూకంపాలు వచ్చినా నెమ్మదిగా ఉన్నారు. అటువంటి సంతోషం ఎవరికైనా కావాలా? అటువంటి సమాధానం ఎవరికైనా కావాలంటే లేదు. అప్పుడు మనకు సమస్యలు ఉండడం మంచిది. మనం బ్రతుకున్నామని దేవుడు మరలా ఒకసారి మనకు రుజువు చేస్తున్నాడు. గుర్తు తెచ్చుకుందాం, ప్రభు మనతో ఉన్నాడు. ప్రభు చెప్తున్నాడు, నేను నీతో వస్తే ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వచ్చినా సహించడానికి, ఎదిరించడానికి. అందరూ ఏడుస్తుంటే కూడా మీకు బాధలు వచ్చినప్పుడు నవ్వుతుంటారు. నాకు బాధలున్నాయి, ఎక్కువ బాధలున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నన్ను ద్వేషించేవారు ఎక్కువ ఉన్నారు, దేవునికి వందనాలు. నేను నీతిమంతుని కనుక నన్ను ద్వేషించే వాళ్ళు ఉన్నారు. నాకు బాధలు వస్తున్నాయి, కానీ నన్ను ఏం చేయలేదు. అసలు ఈ బాధకు తెలియదు. నాలాంటి వాడిని ఏం చేయలేదు, నన్ను ఈ వ్యాధులు ఏం చేయలేవు. ఫెయిత్ లాఫ్స్ అట్ మౌంటైన్స్. పర్వతాలను చూసి నవ్వేదే విశ్వాసము. ఈరోజు ఏడవడం మానేసి నవ్వండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువా, సమస్యలు ఉన్నాయి ప్రభువా, అన్నీ నువ్వు చూసుకుంటావు.
ఆ సమస్యలను నేను తొక్కుకుంటూ వెళుతున్నాను, ముందడుగు వేస్తున్నాను, జయిస్తున్నాను, ధైర్యంగా ఉంటున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు నాతో ఉన్నావు. హల్లెలూయా. ఆ విశ్రాంతిలో ఎప్పుడైనా మీకు కలిగిందా ఆ విశ్రాంతి? అటువంటి అనుభవాలు కలిగిందా? కలిగి ఉంటుంది. ప్రతి ఒక్క నిజ క్రైస్తవునికి ఏదో ఒక సమయం ముందు ఆ విశ్రాంతి కలిగి ఉంటుంది. నాకు కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఒక వారం పైగా అటువంటి ఒక పర్ఫెక్ట్ పీస్ అన్నమాట. ఒక ఏది ఆలోచించకుండా, ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఏది చేసినా ఏది చేయకపోయినా దేవుడు నాతో ఉన్నాడు అనే ఒక మనస్సుతో జీవించే జీవితం. అలాగే ఎప్పుడు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనకు కలిగిన అనుభవాలు ఉన్నాయి కదండి, అలాగే మనము ప్రతిరోజు ఉండాలనుకుంటున్నాడు దేవుడు. దేవుడు తీసుకెళ్తాడు. అక్కడికి తీసుకెళ్తే మరలా అటువంటి వాళ్ళు అసలు దేన్ని చూసి కూడా కదలరు. మనం చూసిన వాళ్ళంతా చెప్తారు, నీకు ఎక్కడి నుంచి వస్తుందో ఆనందం తెలియదు, నీకు ఎక్కడి నుంచి వస్తుందో సంతోషం తెలియదు, నీకు ఎక్కడి నుంచి వస్తుందో నెమ్మది నాకు తెలియడం లేదు, నాకు కాస్త చెప్పవా, ఎందుకు సంతోషంగా అన్నావు? అప్పుడు యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని మనం చెప్పడానికి కూడా వీలై ఉంటుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న మన ముందు కూడా దేవుడు చెప్తున్నాడు, నేను నీ ముందు ఒక విశ్రాంతిని ఉంచుతున్నాను, నువ్వు ఎన్నుకున్న ఎడల నీకు అవి అనుగ్రహిస్తాను. ఎన్నుకుంటేనే దొరుకుతుంది, ఊరికే అనుకోవడం వినడం వల్ల కాదు. ఆ విశ్రాంతిలో మీరు ప్రవేశించడానికి ప్రయత్నించండి, సాహసించండి అని కూడా దేవుడు వాక్యాన్ని పలుకుతున్నాడు. ఈరోజు ఈ మాటలతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మనం విని ఉన్నాము. ఈ మాటలు మనలో క్రియ చేయను గాక. మన నిజ జీవితాల్లో కలిగే టెన్షన్స్, వరీస్, ప్రాబ్లమ్స్ వీటన్నిటిని కూడా జయించడానికి దేవుని విశ్రాంతిలో మనం చేరుకున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. కళ్ళు మూసి మనం ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ జీసస్. స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. హల్లెలూయా. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చును నా ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చును నా ప్రియుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును, కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ బాపును, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చు నా ప్రియుడు. ప్రియమైన దేవా యేసయ్యా, ఈరోజు మీ సన్నిధిలో మేము వస్తున్నాము. మీరు మాకంటూ ఉంచిన విశ్రాంతి అనేది ఒకటి ఉంది, కానీ మేమందరం కూడా బయటకు వచ్చేసి నెమ్మది లేని వారుగా మా జీవితాన్ని మేమే నడిపించుకోవాలని ఎక్కువ బాధపడుతున్నాము, శ్రమ నొందుతున్నాము, విసిగిపోతున్నాము, పడిపోతున్నాము, సోలిపోతున్నాము. సాతాను చప్పట్లు కొట్టి నవ్వుతున్నాడు. లేదు ప్రభువా, మేము చేయాల్సినవన్నీ ఒకటే, మేము ఊరుకుండి దేవుడు చేసే అద్భుతమైన క్రియలు మీరు ఊరుకోండి, ప్రభు చూపించే రక్షణను చూడండి అని ఆ రోజు మోసే చెప్పిన విధముగా మేము కూడా ఊరుకుండి మా జీవితంలో దేవుడు చేస్తున్న గొప్ప క్రియలను చూడడానికి, కొండలను పడదోసే దేవుడు, ఆకాశాన్ని తెరిచి మన్నాను కురిపించే దేవుడు, ఎర్ర సముద్రాన్ని రెండుగా పాయలుగా చేసే దేవుడు, మరణించిన వారిని సజీవులుగా లేపే దేవుడు,
5 రొట్టెలు 2 చేపలు తీసి 5,000 మందికి పంచిచ్చిన దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త మాతో ఉన్నాడు. మీ యొక్క ఆలోచనలు మేము నడుచుకుంటాం. ఈరోజు ఈ ఆరాధనలో ఓపిక పెట్టి దేవుని వాక్యాన్ని ఇంతవరకు నెమ్మదిగా విన్న ఒక్కొక్క బిడ్డ మనస్సులో కూడా, ఒక్కొక్క సహోదరి మనస్సులో, సహోదరి మనస్సులో, యవనస్తుల మనస్సులో మీ వాక్యము నాటుకెళ్ళాలి ప్రభువా. అద్భుతంగా అది ఫలించి వారి జీవితంలో అటువంటి జీవితాన్ని నేను జీవించడానికి ప్రారంభించాను. ఇక నా జీవితంలో బాధ లేదు, కంగారు లేదు, ఏడవటం లేదు, మనుషులను చూసి నాకు సహాయం చేయాలి ప్రతిమలాడటం లేదు. నా దేవుడు నేను ఆనందంగా ఉన్నానన్న జీవితంలో నడిపించి ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. ప్రతి ఘనత, ప్రతి స్తుతి, ప్రతి మహిమ మీకే అప్పగించుకుంటూ నజరేతుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.